నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి, గురు ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమృతం ఆవిర్భవించిన రోజు. మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే సహస్ర గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఏకాదశి వ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి విష్ణువుకు సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి వ్రతం సందర్భంగా కేవలం పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా ఆహారం స్వీకరించాలి. ఇలా మోహిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మోహిని ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపచ్చడి చామంతి పూలతో తులసి దళాలతో పూజ చేస్తూ అష్టాక్షరి మంత్రం చదువుకోవటం, విష్ణువుకి పచ్చకర్పూరంతో హారతిచ్చి క్షీరాన్న నివేదన చేయటం, దాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఏకాదశి తిథి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని గురు ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. గురు ఏకాదశి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి చాలా అనుకూలమైన రోజు. అందుకే జాతకంలో గురుబలం లేని వాళ్ళు, రాశిపరంగా గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు గురు ఏకాదశి సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం పఠించలేని వాళ్ళు శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినా కూడా గురు ఏకాదశి సందర్భంగా విశేషంగా గురుబలం పెరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం, దక్షిణామూర్తి ఆలయ ప్రాంగణంలో భక్తులకి శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలను, పసుపచ్చటి అరటి పండ్లను దానంగా ఇవ్వటం ద్వారా లేదా ప్రసాద వితరణ చేయటం ద్వారా విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అన్నవరం క్షేత్రానికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో గృహంలోనే సత్యనారాయణ స్వామి వారిని మనసులో స్మరించుకుంటూ స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మోహిని ఏకాదశి, గురు ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన త్రయోదశి తిథి సందర్భంగా శివ ప్రదోష వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, అలాగే శుక్రవారం సందర్భంగా జ్యేష్ఠాదేవి ఆరాధన వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. హంసగమన అన్న మాట వింటారు. అమ్మ నడక మరాళి మందగమన మహాలావణ్య శేవది హంసగమనట. అయితే హంసగమన అంటే అర్థం ఏంటి? హంసలా నడుచున్నది అంటే అమ్మ నడక హంస నడకలా ఉంది కాదు, హంసలు మించిపోయింది. అందుకే భవన కలహంసలు అంటే నువ్వు కైలాసంలో నీ దగ్గరున్న పెంపుడు హంసలు నువ్వు నడుస్తుంటే నీ వెనకాల నడుస్తున్నాయి హంసలు. అంటే ఒక్కసారి మనం ఊహ వెళ్ళిపోవాలండి. కైలాసంలో అమ్మవారు నడుస్తుంటే వెనకాల హంసలు నడుస్తున్నాయట. ఎందుకు నడుస్తున్నాయంటే అమ్మవారి దగ్గర నడక నేర్చుకోవడం కోసం నడుస్తున్నాయి. ఇక్కడ ఆ నడుస్తున్నప్పుడు మొదట్లో తప్పటడుగులాగా మధ్యలో పడిపోతున్నవి, పడుతున్నా లేస్తూ మళ్ళీ నడుస్తున్న వెనకాల. ఆ వెళుతున్న వాటికి నడక ఇలా ఉండాలని శిక్షణ చెప్తున్న టీచర్స్ ఇలా కాదు అలాగా అని ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మాట్లాడతారు కదా, అలాగే టీచర్స్ ట్రైనింగ్ లాగా నీ పాదాలకున్నటువంటి మంజీరములోని మువ్వలు ఆ హంసలకి శిక్షణనిస్తున్నట్టు పలుకుతున్నాయమ్మా అన్నారు. ఇక్కడ ఎంత అందమైన భావన చూడండి. ఇక్కడ అంటే అమ్మ వెళుతుంటే హంస అనుసరిస్తోంది. ఇందులో గొప్ప విషయం, హంసం అనగా ప్రాణములు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అమ్మను అనుసరిస్తున్నాయి. అమ్మను అనుసరించడం అంటే సహస్రారం వైపు ప్రయాణించడం, ఇది ఒక రహస్యం. అలా హంసాలంటే జ్ఞానులు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే
ఆ జ్ఞానులకు ముక్తి మార్గం ఏమిటి, సాధనా మార్గం ఏమిటి, ఆ పాదములే ఉపదేశిస్తాయి మనకి అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావం ఉంది. ఇక్కడ హంసలు, వీళ్ళనే పరమహంసలు అంటాం. అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన వారు హంసలు. మనకు అంతా ఒకటే. హంసకు తెలుసు పాలు నీరు వేరు చేయడం. పాలు నీరు వేరు చేయడం అంటే మీరు ఎదురుగా పెట్టేస్తే పాలు వేరుగా నీరు వేరుగా ఇచ్చేస్తుంది అనుకోదు, పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుంది. అది తెలుసుకోండి ఇక్కడ. కానీ ప్రపంచమంతా ఆత్మానాత్మముల మిశ్రం. అనాత్మ విషయాలు కనబడతాయి, ఆత్మ అందులో అంతర్లీనమై ఉంటుంది. కానీ అనాత్మ విషయాలు చూస్తున్న ఆత్మస్ఫురణ ఉండాలి. ఒక తుమ్మెద తోటలోకి వెళ్తే పువ్వుల్ని చూడదు, పువ్వుల్లో ఉన్న మకరందంపై దృష్టి పెడుతుంది. అలాగే యోగి ప్రపంచంలోకి వస్తే పదార్థాలను చూడు, పదార్థంలో ఉన్న పరమార్థాన్ని చూస్తాడు, ఇక్కడ ఆత్మతత్వాన్ని చూస్తాడు. ఇక్కడ హంస ఆ విధంగా ఆత్మతత్వాన్ని మాత్రమే స్వీకరించి అనాత్మల్ని విడిచిపెట్టేస్తుంది. ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి ముందు. ఆ వివేకంతో సంచరించే వాళ్ళు హంసలు, పరమహంసలు. పరమహంసల యొక్క సరణిని బోధించుతున్న అమ్మ పాదాలు. పరమహంసల గమన సరణిని ప్రబోధించు హంసగమనా నీదు అంఘ్రులను తలదాల్తూ అనుగు బిడ్డను బ్రోవుమమ్మ గుహుని వలె నను చూడుమమ్మ నీ కాలి కొనగోటి రాకాసుధాంశువులు నీ వేలి కొసలలో నిండైన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా అంటూ ఒక శివపదం ఆలాపన చేస్తుంది ఇక్కడ. అటువంటి అమ్మ పాదాలకు మనం నమస్కారం చేసుకుంటూ ఆ దివ్యమైనటువంటి స్వరూప వర్ణన పరిపూర్ణమవుతున్నది. అమ్మ ఎలా ఉన్నది అంటే, అమ్మ నీ యొక్క శరీరంలో కొన్ని చోట్ల మృదుత్వం, కొన్ని చోట్ల కఠినత్వం కనబడుతుంది. కొన్ని చోట్ల వంకరతనం, కొన్ని చోట్ల సరళత్వం కనబడుతుంది. వక్రం అంటే లోపల ఒకటి ఉంచుకొని బయట చెప్తే వక్రత్వం, సరళం అంటే సహజంగా ఒకేలా ఉండడం. వక్రత్వం ఎక్కడ కనబడుతుందంటే నీ ముంగురుల్లో కనబడుతుంది, అది వంకర తిరుగుంది. నీ చిరునవ్వుల్లో నిష్కపటత్వం కనబడుతుంది. అరాళాకేశేషు ప్రకృత సరళా మందహసితే అక్కడ రుజుత్వం కనబడుతున్నది. శిరీషాభాచిత్తే మెత్తదన హృదయం లోపలుంది, కాఠిన్యం నీ వక్షస్థలంలో ఉన్నది. పైగా సన్నని నడుమునిది, విశాలమైన నితంబములు వక్షస్థలమునిది. కానీ సన్ననిదనము నీ దగ్గర ఉంది, విశాలత్వం నీలో ఉన్నది. ఇది చూస్తూ ఉంటే శివుడి కరుణ ఒక రూపం ధరించి నువ్వై గోచరిస్తున్నావమ్మా అన్నాడు. అక్కడ పరాకాష్ఠకు తీసుకెళ్ళిపోయాడండి. జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ. అమ్మవారంటే ఏమిటో నిర్వచనం ఒక్క శ్లోకంలో చెప్పాడు. అమ్మవారంటే శివుడి కరుణ ఒక రూపము ధరిస్తే అమ్మవారు, ఒకటే మాట. శివుడి కరుణ ఎందుకు రూపం ధరించింది? జగత్రాతుం, జగత్తును రక్షించడం కోసం రూపం ధరించిందమ్మా. కనుక పరమేశ్వరుడికి దయ పుడితే నువ్వైపోతాడు, పరమేశ్వరుడికి దయ పుడితే నువ్వైపోతాడు. అది మాత్రం గొప్ప రహస్యమైన వాక్యం. ఆయన దయ పుడితే అమ్మవారు అయిపోతాట. ఈ రహస్యం కేనోపనిషత్తులో ఉంది. ఇంద్రాది దేవతలు కూర్చుని అహంకరించి మేమే గొప్పవాళ్ళం, రాక్షస సంహారం చేసాం అనుకుంటే వాళ్ళ మధ్య ఒక ఢామ్మనకు వెలుగు వచ్చింది. వెంటనే ఏమిటా వెలుగును చూశారు. ఆ వెలుగు మధ్యలో యక్షుడు నిలబడి ఉన్నాడు. ఎవరు స్వామి నువ్వు అన్నారు. నేనెవరో తర్వాత మీ గొప్పతనాలు వింటుంటే భరించలేక వచ్చాను. మీ గొప్పతనాలు ఏమిటో చెప్పండి అంటే, అగ్ని నేను దేన్నైనా తగలబెట్టగలను, అలాగే రాక్షసులు తగలబెట్టానన్నాడు. వాయువు నేను ఎవరినైనా ఎగరగొట్టగలనన్నాడు. నీరు నేను ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి చేసేయగలనన్నది. యముడొచ్చి ఎవరిని చేసి నేను సంతకం పెట్టకపోతే శాంక్షన్ లేదన్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు అలా గర్విస్తూ ఉంటే అప్పుడు వచ్చిన యక్షుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇక్కడ ఎండు గడ్డి పరక పెట్టాను, మీరేం చేస్తారో చేయండి అన్నాడు. అగ్నిని పిలిచాడు, తగలబెట్టన్నాడు. తమ సమస్త శక్తిని చూపించిన తగలబెట్టలేకపోయాడు. వాయువు ఎగరగొట్టలేకపోయాడు, వరుణుడు తడపలేకపోయాడు, యముడు తొలగించలేకపోయాడు. ఇంద్రుడు చూశాడు, ఆయన తెలివైనవాడు, శక్తి ప్రకటించకుండా మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దండం పెట్టాడు. అదండి, నీ అహంకారం ప్రకటించకుండా ఆశ్రయిస్తే అప్పుడు అనుగ్రహం దొరుకుతుంది. అహంకారం వదలి ఆశ్రయిస్తే అనుగ్రహం దొరుకుతుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 2 కాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడో ఇంద్రుడు ఎవరు నువ్వు స్వామి అని అడిగాడు. ఆయన అంటే ఆయన జిజ్ఞాస ఉంది, ఎవరో తెలుసుకోవాలని తపనుంది. అహంకారం పనికిరాదని జ్ఞానం వచ్చింది. మరి దేవతల లీడర్కి ఆ మాత్రం బుద్ధి ఉండాలి. అది చెయ్యగానే ఆయన అంతర్ధానమైపోయాడు. ఆవిడ కనబడింది, ఆయన ప్లేస్లో ఆవిడ వచ్చేసింది. సతస్మిన్నేకాశే స్త్రియమా జగామా, స్త్రీ కనబడింది. అమ్మా నేను ఆయన ఎవరు అంటే, ఆయన వెళ్ళిపోయాడు ఏంటి, నువ్వు వచ్చేమిటి, ఇంతవరకు నిలబడ్డ ఆయన ఎవరు, ఇప్పుడు వచ్చి నువ్వెవరు అంటే, ఆయనే నేనై వచ్చాడు అని చెప్పింది. ఇక్కడ
ఎందుకంటే అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులైపోతారు నాయన. గొప్ప మాట. అది మీరు అహంకరిస్తూ ఉంటే మీకు అసలు జ్ఞానం కలిగించడానికి, అంటే నా నిర్వాకం ఎవ్వరు అహంకరించద్దు, ప్రపంచనాంతాన్ని నడుపుతున్న పరమేశ్వరుడి నిర్వాకమే మీ ద్వారా వచ్చింది. ఇక్కడ ఏది జరిగిన ఆయన నిర్వాకమే. ఈ జ్ఞానం మీకు కలిగించడం కోసం ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. అహంకరిస్తున్నంతకాలం నేను రాలే. ఆశ్రయించి శరణు వేడాక ఆయనకి దయ పుట్టింది. దయ పుట్టి ఆయన తత్వం తెలియజేయడం కోసం ఆయన కరుణ నా రూపం ధరించి వచ్చింది అని చెప్పింది. నీ పేరేమిటంటే ఉమా అని చెప్పింది. ఇక్కడ అదే శ్రీ విద్య. ఉపనిషత్తుల్లో శ్రీ విద్య అంటే అక్కడ ఉందండి రహస్యం. అది గమనించుకో. శివశక్తిని తెలుసుకోవడమే. ఆయన యక్షుడు. యక్షుడు అంటే అర్థం ఏంటంటే పూజ్యుడు అని అర్థం. యజనము చెయ్యటుకు అర్హుడు యక్షుడు అని అర్థం చెప్పారు ఇక్కడ. ఇది తెలిస్తే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ అని ఎందుకు చదువుతారు అర్థమవుతుంది. తెలిసింది కదా. మొత్తానికి అమ్మవారు ఎవరంటే శివుని కరుణ అలా వచ్చింది. కరుణకు రంగు అరుణం, ఎరుపు కరుణకి వర్ణముట. అది అద్భుతమైన మాట. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. కళ్యాణము చూదము రారండి అంటూ అందరం కూడాను ఆ యొక్క ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి ఆ యొక్క వీర వెంకట రమా సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనం మనసులో తలుచుకుంటూ వీక్షించినా కూడాను సర్వ పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. సత్యనారాయణ వ్రతం వెనకాల దాగిన పరమార్థంలో ఉన్నటువంటి కథల్లో దాగిన గొప్ప విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే మానవుడు ఎటువంటి విధి విధానాలని పాటించినట్లయితే ఉన్నతమైనటువంటి అభివృద్ధి చెందుతాడు అని కూడా మనకు స్వామివారు తెలియజేశాడు తన కథల రూపంలో. అహంకారం పనికిరాదు, సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఎవరైతే పాటిస్తారో వారి వెంట కంటికి రెప్పలా అనుక్షణం నేను రక్షిస్తాను. ఇక్కడ రాజు బంటు అనేటువంటి తేడా లేదు. ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించడంలో కలిగినటువంటి పరమార్థ చింతన గొప్ప లక్షణం అని చెప్పాడు. అందుకే సత్యనారాయణ వ్రతాన్ని ప్రతి పౌర్ణిమ నాడు కూడాను ఆచరించవచ్చు, లేక వివాహ సందర్భంగా వివాహానంతరం కూడాను సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అలాగే నూతన గృహం ప్రారంభించి గృహప్రవేశం చేసిన తదుపరి మొన్నాడు తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు. కారణం ఏంటంటే సత్యనారాయణ వ్రతంలో ఆచరించేటువంటి విధి విధానం అద్వితీయమైనటువంటి గ్రహచార గతులన్నిటినీ కూడాను చక్కగా అమర్చే విధంగా చేసేటువంటి మండపారాధన పూజలో దాగిన పరమార్థం. అభిషేకం కూడా చేస్తారు సత్యనారాయణ రూపుకు. అది వెండిదైనా సరే బంగారందైనా సరే ఆ రూపుకి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ పీఠ పూజ అయిపోయిన తరువాత సత్యనారాయణ వ్రత కథను ఆలకించి అందరూ కూడా శ్రద్ధగా విని దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే రమాదేవితో కూడి సత్యనారాయణ స్వామి వారు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:34. తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:30 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 9:07 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. మరణ మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:04 నుంచి 2:51 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం పరశురామ ఏకాదశి, గురు ఏకాదశి, మోహిని ఏకాదశి. గురు ఏకాదశి వ్రతాన్ని ప్రత్యేకించి చేస్తారు. ఆ వ్రతాచరణ వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. పరశురామ ఏకాదశి వల్ల పరశురాముడిని పూజించడం వల్ల ధర్మరక్షణ అనేటువంటి శక్తి ఏర్పడుతుంది. మోహిని ఏకాదశి వల్ల అంటే వ్రతాచరణ వల్ల, ఏకాదశి వ్రతం ఒకపూటే ఫలహారం చేయడం, రోజంతా భగవత్ స్మరణ చేస్తూ ఉండడం, రాత్రి జాగారం చేయడం, మరునాడు పారణ చేయడం, ఈ వ్రతం పూర్తవుతుందన్నమాట. దాంతో ఆ వ్రతాచరణ వల్ల మోహాలకు లోబడని వ్యక్తిగా తయారవుతారు. అంటే మోహాన్ని జయించే వ్యక్తిగా తయారవుతారు. అన్ని పాపాలకి మోహమే మూలం కదా, అందుకని. ఇక ఈరోజు అన్నవర సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణోత్సవం. ఆ కళ్యాణాన్ని తిలకించడం ద్వారా, స్మరించడం ద్వారా శుభములు చేకూరుతాయి. వివాహం కాని వారికి ఉత్తమ వివాహం జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. అన్నవరం దేశవ్యాపిత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల స్థాయి ఖ్యాతిగాంచిన క్షేత్రం. రత్నాచలంపై ఆవిర్భవించిన సత్యదేవుని దేవాలయం. విష్ణువు కలియుగాన అవతరించిన అవతారం శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం. వ్రతాధిష్టాన దైవం సత్యనారాయణుని కళ్యాణ కమనీయ దృశ్యాలు, సామూహిక వ్రతాచరణలతో కళకళలాడే అన్నవరం దేవస్థానం. ఆలయ గర్భాలయంలో సత్యనారాయణ స్వామి, తన దేవేరి అనంతలక్ష్మీదేవి, మరోపక్క పంచపడగల నాగేంద్రుని ఛత్రఛాయలో పరమేశ్వరుని ముఖారవింద ప్రతిమలు ఉంటాయి. అడిగిన వరాన్ని తీర్చే దేవుడు సత్యదేవుడు కదా. అడిగిన అనే పదాన్ని అనినా అని పలికి, అడిగినది వరం కదా, అనినవరం అనినవరం అంటూ అనగా అనగా అన్నవరంగా పలుకుబడి అయ్యింది. పర్వత శ్రేష్ఠుడైన మేరు పర్వతం, ఆయన భార్య అయిన మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి భద్రుడు, రత్నకుడు అనే 2 పుత్రులను వరంగా పొందారు. భద్రుడు భద్రాచలంగా శ్రీరామునికి నివాస స్థానం అయ్యాడు. రత్నకుడేమో రత్నగిరి, రత్నాచలం కొండగా శ్రీ వీరవేంకట సత్యనారాయణగా అవతరించబోతున్న శ్రీ మహావిష్ణువుకి అమరిపోయాడని ఇక్కడి స్థల పురాణం వెల్లడి చేస్తోంది. అగ్ని పురాణంలో వివరించిన ఆగమశాస్త్రం ప్రకారం ఈ అన్నవరం దేవస్థానం 2 అంతస్తులతో, క్రింద అంతస్తులో త్రిపాద విభూతి, నారాయణోపనిషత్తు వర్ణిత యంత్రం, ఇక పై అంతస్తులో స్వామివారి గర్భాలయ మూల విరాట్టులు ఏర్పాటయ్యాయి.
ఇదో విశిష్టమైన ఆలయ ఆగమశాస్త్ర వాస్తు నిర్మితి. ఏక విగ్రహమే అయినప్పటికీ కింది భాగం విష్ణు రూపంగా, మధ్య భాగం శివునిగా పూజిస్తారు. అందుకే ఈ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యశ్చ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, త్రైక్యరూపాయతే నమః అని స్తుతిస్తారు. రత్నాచలం పైభాగానికి చేరుకుంటుండగానే సుదర్శన చక్రంతో ధవళకాంతులతో మిలమిలా మెరిసిపోయే సత్యదేవుని ఆలయ గోపురం, ఇతర దేవీ దేవతల ఆలయాల విమాన శిఖరాలు కనిపించే అద్భుత దృశ్యం కనుల ముందుంటుంది. పిఠాపురం సమీప గోరస గ్రామ ప్రభువైన శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామారాయణం బహద్దూర్ ఏలుబడిలో ఉన్న అరికంపూడి గ్రామవాసి బ్రాహ్మణోత్తముడు అయిన ఈరంకి ప్రకాశరావులకు ఇరువురికి ఒకేసారి విష్ణుమూర్తి స్వప్నదర్శనం ఇచ్చారట. శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రయుక్త లక్ష్మీవారం నాడు రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామిగా వెలవబోతున్నానని, తనను ప్రతిష్ఠించి సేవించమని ఆదేశించి అంతర్ధానమయ్యారట. ఇరువురూ కలిసి అన్నవరాన వెతకగా ఒక అంకుడు చెట్టు పొదలో సూర్యభగవానుని కిరణాలు పడి స్వామివారి పాదాలు దగద్దగాయమానంగా కనిపించాయట. ఆ వెన్వెంటనే స్వామివారి ఆ దివ్య ప్రతిమను 1891 ఆగస్టు 6వ తేదీన రత్నాచలంపై సుప్రతిష్ఠితం చేశారు. అదిగో ఆనాటి నుంచి నేటికి ఏనాటికి రత్నాచలవాసుడై సత్యనారాయణ స్వామి అన్నవరక్షేత్ర స్వామి అయి భక్తులందరి ఇంటింటి దైవమయ్యారు. కలియుగంలో లోక సంచారం చేసిన నారద మహర్షి ప్రజలు పడే బాధల్ని చూసి విష్ణుమూర్తిని దీనికి పరిష్కారం తెలుపమని అడిగాడట. కలియుగావతారునిగా సత్యనారాయణగా అవతరిస్తానని, సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి ఏ కష్టం వచ్చినా దానిని తొలగిస్తానని శ్రీ మహావిష్ణువే వాగ్దానమిచ్చారట. ఆనాటి నుంచి హైందవ ధర్మాచరణలో సత్యనారాయణ వ్రతం ఒక విశిష్టమైన వ్రతంగా, వివాహమైన నూతన దంపతులు గృహప్రవేశం చేసిన వెంటనే చేయాల్సిన వ్రతంగా స్థిరపడిపోయింది. తిరుమల తిరుపతి అంతటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరి కొండంత దైవం వీరవేంకట సత్యనారాయణ స్వామి. వైశాఖ శుద్ధ దశమి నాడు సత్యవతీదేవితో సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది. స్వామివారిని అమ్మవారిని వేద పండితులు వధూవరులను చెయ్యగా ముత్తైదువులు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మండపమంతా కొబ్బరి ఆకులతో విభిన్న రీతుల అలంకారం చేశారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా ఉన్న సీతారాములే సత్యదేవుని కళ్యాణానికి పెద్దలుగా ఉంటారట. శ్రీ ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ వచ్చిన సీతారాములు సత్యదేవుని వివాహ మంటపానికి వస్తారు. పంపా నదీ జలాలలో సత్యవతీదేవి, సత్యనారాయణ స్వామి ఇరువురు చక్రస్నానం ఆచరింపచేసి నాగబలి, దండి ఆడింపు, ధ్వజారోహణం, కంకణ విమోచనలు నిర్వహిస్తారు. ప్రభుత్వాధికారులు, ఆలయ అధికారులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, కళ్యాణ వేడుక సంరంభాలను శిరములపై మోసుకువచ్చి మంటపానికి వస్తారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సత్యవతి సత్యదేవులను రజత సింహాసనంలో వేంచేపు చేయగా పెళ్లి పెద్దలైన సీతారాముల వారిని పక్కనే ఉన్న మరో ఉచితాసనంపై ఉంచుతారు. ఊయల మీద పవళించిన కలియుగ విష్ణావతార సత్యనారాయణ స్వామి, లక్ష్మీ అంశావతారిణి సత్యవతీదేవులకు 10 రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని చేస్తారు. ఇన్ని సేవలు ఒక ఎత్తైతే నూతన దంపతుల వలె సేవలందుకున్న సత్యనారాయణ సత్యవతీదేవులకు చేసే నీరాజన సేవ అత్యంత అద్భుత సన్నివేశం. కైకమ్మ అన్ని పట్టు చీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెడదాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నీ భర్తతో నువ్వు కట్టుకునేటప్పుడు నారచీర కట్టుకో అంది. వశిష్ఠుడంతటి వాడికి కోపం వచ్చింది. ఆమెకి నారచీర కట్టుకోవడం రాకపోతే ఆమె కట్టుకున్న చీర మీద నారచీర కట్టి చూపించాడు రామచంద్రమూర్తి. అప్పుడు 365 మంది రాణులు ఇచ్చారు. దశరథ మహారాజు గారి రాణులు అంతఃపురం అంతా ఇచ్చింది ఆవిడ నారచీర కట్టుకోవడమా అని. దశరథుడు లేచి, కొడుకుని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిస్తానని నీకు వరం ఇచ్చాను తప్ప అసలు నేను కోడల్ని పంపిస్తానని నీకు వరం ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు. నా కోడలు అంత కష్టపడితే నా మామగారితనం పోయినట్టు, నా మర్యాద పోయినట్టు. కోడలు పట్టుబట్ట కట్టకూడదనడానికి నీ అధికారం ఎంత? ఆమె అరణ్యవాసం చేసినంత కాలం పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, పట్టు చీరలు సిద్ధం చేయండి అన్నాడు.
చేశారు, ఎవరు పట్టుకుంటారు? ఒక్క పెట్టి ఎక్కువైతే బాబాయ్ ఇంత లగేజ్ ఎందుకంటాం? 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టుకోవడానికి కావలసినటువంటి పట్టుబట్టల్ని నగల్ని కావిళ్ళకెత్తి మోస్తూ తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి అంటే. అంతటి పరిచర్య చేశాడు అన్నా వదినకి. అటువంటి లక్ష్మణుడు ఒకానొక సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఆ ఆశ్రమంలో. పక్కన సీతారాములు కూర్చున్నారు ఆ ఉన్నటువంటి పర్ణకుటీరంలోంచి బయటికి వచ్చి. ఆ పర్ణకుటీరం కూడా లక్ష్మణస్వామి వేసిందే. అబ్బా ఏమి సేవ చేశాడండి, రాజకుమారుడయ్యుండి. అన్నయ్య పిలిచి, ఒరేయ్ ఒక పర్ణశాల వేస్తే బాగుంటుందిరా మన ముగ్గురం ఉండడానికి అన్నాడు. అన్నయ్య నేను పర్ణశాల వేయడం ఏమిటన్నయ్య, నేను పాకలేశానా వెదుళ్ళు కట్టానా అనాలి. ఆయన అన్నాడు, అన్నయ్య నన్ను వేయమంటావు ఏమిటన్నయ్య, పరవానస్మికాకుత్సా త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిదే దేశే క్రియాతు మితిమాం వద అంటాడు. అన్నయ్య నేనా పాక వేసేవాణ్ణి, నేనా కట్టగలిగిన వాణ్ణి? నేను కాదన్నయ్య, నేనెంతటి వాణ్ణి నీ చేతి పనిముట్టుని. అన్నయ్య ఎక్కడ బాగుంటుందో నువ్వే స్థలం చెప్పన్నయ్య, ఆ స్థలంలో పర్ణశాల వేస్తానన్నయ్య అంటాడు. పర్ణశాల అంతా కట్టి వచ్చి గృహప్రవేశం చేద్దామంటే సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి, ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి. దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యాదవ వీరులు ఏనుగును నడిపేవారు, గుర్రాలను నడిపేవారు, రతికులందరూ దొంగలకు వశలైపోయారు. వారి దాడిని సహించలేకపోయారు. అప్పుడు అర్జునుడి వెంట ఉన్న జనంలో ఎక్కువగా ఆడవారే ఉన్నారు. దొంగలేమో ఒకవైపు నుండి వేగంగా మీద పడుతున్నారు. అప్పుడు అర్జునుడు దొంగల నుండి జనాన్ని రక్షించాలని ఎంతో ప్రయత్నించాడు. ఆ యోధులందరూ చూస్తూ ఉండగానే ఈసారి దొంగలు 4 వైపుల నుండి చుట్టుముట్టారు. కొంతమంది ఆడవారినందరినీ లాక్కొని పోయారు. వారిలో కొందరు ఇష్టపడి వెళ్ళిపోయారు లాక్కొని పోతుంటే. అప్పుడు అర్జునుడు యాదవ వీరులతో కలిసి దాడికి దిగాడు. బాణాలను ప్రయోగించాడు, చిన్న చిన్న బాణాలు. దొంగలను కొట్టాడు. అయితే అర్జునుడి బాణాలు క్షణంలోనే క్షీణించిపోయాయి. గతంలో అవే అక్షయాలుగా ఉండేవి. కానీ అవి క్షీణించిపోవడంతో అర్జునుడు దుఃఖ శోకాలను లోనయ్యాడు. అయిపోయాయి. ఒక్క బాణం వేస్తే వేల కొద్ది బాణాలు, లక్షల కొద్ది బాణాలు వెళ్ళేది. ఇప్పుడు బాణం ఎత్తుకోవాల్సిన పని వచ్చేసింది. వింటి కొనతో దొంగలను వధించసాగాడు. కొనకెంకి అదొకటి. జనమేజయ, అర్జునుడు చూస్తూ ఉండగానే ఆ మ్లేచ్ఛులు వృష్ణి అంతక స్త్రీలు అందరినీ తీసుకొని అన్ని వైపులకు పారిపోయారు. అర్జునుడు సమర్థుడై ఉండి కూడా అలా అసమర్థుడిగా ఉండటానికి దైవమే కారణమని గ్రహించాడు. ఎంతో దుఃఖిస్తూ తీవ్రంగా నిట్టూర్చాడు. అతడి అస్త్రాలు నశించాయి. బాహుబలం నశించింది. అతడి ధనస్సు మాట వినలేదు. అతడి బాణాలు క్షీణించాయి. దాంతో అర్జునుడి మనస్సు వికలమైపోయింది. ఇదంతా విధిరాత, విధి విధానం అని భావించాడు. ఓ జనమేజయ, ఆ తర్వాత అర్జునుడు పోరాడటాన్ని ఆపేసి ఇదేది నిలిచేది కాదు అని అనుకున్నాడు. ఆ తర్వాత దొంగలు ఎత్తుకుపోగా మిగిలిన ఆడవారిని కొలగొట్టగా మిగిలిన రత్నాలను తీసుకొని అర్జునుడు కురుక్షేత్రంలో విడిది చేశాడు. తర్వాత అర్జునుడు ప్రయాణంలో అక్కడక్కడ విడిది చేస్తూ కృతవర్మ కొడుకులతోనూ భోజరాజ పరివారంలోనికి సంబంధించిన కొద్దిమంది స్త్రీలతో కలిసి మార్తికావంతం అనే నగరంలోకి విడిది చేశాడు. ఆ తర్వాత వారితో కలిసి అర్జునుడు ఇంద్రప్రస్థం చేరాడు. ఆ తర్వాత అర్జునుడు సాత్వికీ పుత్రుడైన యుయుధానుడిని వృద్ధులతో పిల్లలతో కలిసి
సరస్వతీ నదీ తీరదేశంలో నివసించమని పంపించాడు. అప్పుడు వజ్రుడు వద్దంటున్నా కూడా వజ్రుడికి ఇంద్రప్రస్థ రాజ్యాన్ని అప్పగించాడు. తర్వాత అక్రూరుడి భార్యలు సన్యసించారు కూడా. రుక్మిణి, గాంధారి, శైబ్య, హైమావతి, జాంబవతీదేవి మొదలైన స్త్రీలు అగ్నిలోకి ప్రవేశించారు. సత్యభామ అలాగే కృష్ణుడికి ఇష్టమైన వారు తపస్సు చేయాలని నిశ్చయించుకొని అడవిలోకి అట్లనే మాయమైపోయారు. అర్జునుడు తన వెంట ద్వారక నుండి వచ్చిన మగవారిని తగిన విధంగా విభజించి పరులను అప్పగించి వారిని వజ్రుడికి అప్పగించాడు. అలా అర్జునుడు ఆ సమయానికి తగినట్లుగా పనులన్నీ ముగించి ఎంతగానో బాధపడుతూ వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఉన్నటువంటి వ్యాస మహర్షిని దర్శించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అర్జునుడు వ్యాసాశ్రమంలోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఉన్న వ్యాస మహర్షిని చూశాడు. ఆయన వద్దకు వెళ్ళి మహర్షి పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు వ్యాస మహర్షి, అర్జున, నీకు స్వాగతం, కూర్చో అన్నాడు. అప్పుడు అర్జునుడు ఎంత అశాంతిగా ఉన్నాడు. మాటిమాటికి నిట్టూర్పులు విడిచాడు. అతడి మనస్సు కలత చెంది ఉంది. అలా ఉన్న అర్జునుడిని చూసి వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఎందుకు ఇలా తేజోహీనుడిగా కనిపిస్తున్నావు? ఓ అర్జున, నీ పేరే విజయుడు కనుక నువ్వు ఎప్పుడూ ఓడిపోయినట్లుగా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఏం జరిగింది అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా చెప్పాడు, మహర్షి, మేఘశ్యాముడు, శ్రీమంతుడు, పుండరీకాక్షుడు శ్రీకృష్ణుడు అతడు శరీరాన్ని విడిచి బలరాముడితో కలిసి పరంధామానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ వాక్యాన్ని వినటం, శ్రీకృష్ణుని తాకటం, శ్రీకృష్ణుని దర్శించటం వల్ల లభించే సుఖం అమృతంతో సమానము. ఆయన అమృతాత్ముడైనటువంటి దేవదేవుడు. ఆయనను తలుచుకుంటూ నేను మోహానికి గురి అవుతున్నాను. విప్రశాపం వల్ల ముసలం పుట్టింది. దానితో ప్రభాస తీర్థంలో వృష్ణి వినాశనం జరిగింది. అప్పుడు జరిగిన యుద్ధంలో ఎందరో వీరులు చనిపోయారు. ఓ మహర్షి, ఈ భోజ వృష్ణి అందక వంశీయులు శూరులు. మీరు ఆవేశంతో ఒకరినొకరు చంపేసుకున్నారు. వాళ్ళంతా కూడా అందరూ కూడా పరిఘల వంటి బాహువులు కలవారు కూడా. గదలు, పరిఘలు, శక్తుల దెబ్బలను సహిస్తారు వాళ్ళు. కానీ కేవలం ఒక్క గడ్డిపోచ దెబ్బతిని చనిపోయారు. కాలం ఎంతటి ప్రభావం కలదో చూడు. బలవంతులైన 5 లక్షల మంది ఒకరితో ఒకరు కలబడి చావు తెచ్చుకున్నారు. మృత్యువుకు వశులైపోయారు. అమిత తేజస్సు గల వారి మరణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేను మాటిమాటికి దుఃఖిస్తున్నాను. వారి మరణాన్ని గురించి ఆలోచిస్తున్నాను. శ్రీకృష్ణ మరణించాడంటే అది సముద్రం ఎండిపోవటం వంటిది, పర్వతం కదలటం వంటిది, ఆకాశం విరిగి నేల మీద పడటం వంటిది, బగబగా వెలిగే అగ్ని చల్లగా ఉండటం వంటిది. అది నాకు నమ్మకశక్యం కావటం లేదు. కృష్ణుడు లేకుండా నాకు ఈ లోకంలో బ్రతకాలని లేదు. ఓ మహర్షి, ఇంతకన్నా నా మనస్సుకు కష్టం కలిగించే మరొక విషయం ఉంది. దాన్ని చెబుతున్నాను విను. ఈ విషయాన్ని నేను పదే పదే ఆలోచిస్తూ ఉంటే నా మనస్సు ముక్కలైపోతుంది. పంచనదీ ప్రాంతంలో దొంగలు నాతో పోరాడారు. వేల కొద్దీ ఉన్న యాదవ వంశీయుల స్త్రీలను అపహరించుకొని పోయారు. నేను గాంధీవాన్ని తీసుకొని కూడా దానిని ఎక్కుపెట్టలేకపోయాను. అప్పుడు నా భుజాలకు అంతకుముందున్న బలం కూడా లేదు. నా అస్త్రాలన్నీ నశించిపోయాయి. క్షణకాలంలోనే బాణాలన్నీ నశించిపోయాయి. శ్రీకృష్ణుడు గతంలో నా రథానికి ముందు నిలిచి శత్రువును దహించేవాడు. కానీ ఆ అచ్యుతుడు ఇప్పుడు లేడు. ఆయన గతంలో తన తేజస్సుతోనే శత్రుసేనను ముందు దహించేవాడు. ఆ తరువాత నేను నా గాంధీవం నుంచి బాణాలు ప్రయోగించి వారిని వధిస్తూ ఉండేవాడిని. నేను నా కథ ఏమిటి ఇట్లయిపోయింది? ఓ మహర్షి, ఇప్పుడు ఆ కృష్ణుడు కనిపించడం లేదే నాకు. నేను దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను ప్రభు. నాకు తల
తిరుగుతున్నట్లుగా ఉంది. నా మనస్సులో పూర్తిగా శోకం నిండిపోయింది. నేను శాంతిని పొందలేకపోతున్నాను. శ్రీకృష్ణుడు లేకుండా నాకు బ్రతకాలని అనిపించడం లేదు. కృష్ణుడు వెళ్ళిపోయాడని విని నాకు ఏ దిక్కు తెలియటం లేదు. నేను జ్ఞాతులను శక్తులను పోగొట్టుకొని శూన్యుడిని అయిపోయాను. దిక్కుతోచన నాకు శాంతి కలిగేలాగా ఉపదేశించండి. ఇందుకు మీరే సమర్థులన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు, అర్జున, యదువంశీయులందరూ దైవాంశంతో పుట్టారు, దేవదేవుడితో కలిసి వచ్చారు, అలాగే దేవదేవుడితో కలిసే వెళ్ళిపోయారు. ధర్మ వ్యవస్థను రక్షించాలని కృష్ణుడు అలా వారిని విడిచిపెట్టాడు. ఓ అర్జున, యాదవ వీరులందరూ విప్రశాపానికి నశించిపోయారు కనుక వారిని గురించి శోకించకు. అది అలా రాసిపెట్టుంది, జరగవలసి ఉంది. వారి ప్రారంధం అలా ఉంది. శ్రీకృష్ణుడు ఎంతటి కష్టాన్ని అయినా తొలగించగలడు, కానీ తొలగించలేదు. మౌనం వహించాడు, ఊరుకున్నాడు. లేకపోతే స్థావర జంగమాత్మకలైనటువంటి 3 లోకాలను కూడా శ్రీకృష్ణుడు తల్లకిందులు చేయగలడు కదా. అంతటి ఆయనకు ఆ మహాత్ముల శాపాన్ని నివారించడం చాలా సులభమైన పని కదా. అపహరించబడినటువంటి ఆ యాదవ కాంతలు కూడా తప్పు చేశారు. గతంలో అష్టావక్ర మహర్షిని చూసి పకపక నవ్వారు. అందుకు ఆయన కోపించి శపించాడు. అందుకే వారికి ఆ గతి పట్టింది. ఆ సమయంలో నీ బలం క్షీణించింది. స్నేహం కారణంగా నీ రథానికి ముందు నడుస్తున్న వాసుదేవుడు ప్రాచీన ముని అయిన నారాయణుడయ్యా. ఆ కృష్ణుడు భూభారాన్ని దించాడు. తాను చెయ్యవలసిన పనులన్నీ పూర్తి చేశాడు. ఇప్పుడు శరీరాన్ని విడిచి ఉత్తమమైన తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆయనలాగే నువ్వు కూడా భీమనకుల సహదేవుల సహాయంతో దేవకార్యాన్ని చేశావు కనుక మీ పాండవులు కూడా కృతకృతులయ్యారు, సిద్ధిని పొందారు. ఓ అర్జున, మీకు కూడా ఈ కాలం పరలోకానికి వెళ్ళే కాలమే. మీరు కూడా చేయవలసిన పనులన్నీ పూర్తి చేశారు కనుక మీరు పరలోకానికి వెళ్ళటమే మంచిది. ఓ అర్జున, పుట్టవలసిన సమయంలోనే బుద్ధి, తేజస్సు, జ్ఞానం పుడతాయి. విపరీత సమయంలో అవి నాశనమైపోతాయి. అన్నిటికీ కాలమే మూలం. ఈ సకల జగత్తుకు కూడా కాలమే మూలం. మళ్ళీ అనుకోకుండా అన్నిటినీ కాలమే సంహరిస్తుంది. ఆ కాలమే ఒకప్పుడు బలం కలదిగా ఉంటుంది, అంతలోనే బలం లేనిదిగా అయిపోతుంది. ఒకప్పుడు కాలమే మొత్తాన్ని శాసిస్తుంది, మళ్ళీ ఇతరుల ఆదేశాలను కాలమే లొంగిపోతుంది. నీ అస్త్రాలు పని ముగించుకున్నాయి కనుక వచ్చిన విధంగానే వెళ్ళిపోయాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడే నీ చేతికి వస్తాయి కనుక ఓ అర్జున, ఉత్తమ గతిని పొందటానికి మీకు కూడా ఇదే తగిన కాలం, ఇదే మీకు పరమ శ్రేయస్సు అన్నాడు. అర్జునుడు వ్యాస మహర్షి మాటలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆయనకు నమస్కారం చేసి ఆయన అనుమతి తీసుకున్నాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మరాజును కలిసి వృష్ణి అంధక వంశాలు నశించిపోయాయని జరిగింది జరిగినట్లుగా చెప్పాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో మౌసల పర్వం సమాప్తమవుతున్నది. అత్యంత కరుణాఘట్టమైనటువంటి మౌసల పర్వం ఇది. ఇక మహాప్రస్థానిక పర్వం 1వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, వృష్ణి అంధక వంశాల మధ్య యుద్ధం జరిగింది. ముసలంతో ఒకరినొకరు చంపుకున్నారు. శ్రీకృష్ణుడు పరమపదాన్ని పొందాడు. తర్వాత పాండవులు ఏం చేశారు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ధర్మరాజు యాదవుల మధ్య జరిగిన మహాసంగ్రామాన్ని గురించి విన్నాడు. యదువంశీయులందరూ నశించారని గ్రహించాడు. ఇక మహాప్రస్థానంపై, పరలోక ప్రయాణంపై బుద్ధి పెట్టి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, కాలం సకల ప్రాణులను తనలో లయం చేసుకుంటుంది కనుక నేను కాలపాశానికి వశుడై ఉన్నాను. నువ్వు కూడా ఇలాగే ఆలోచించు, పరలోక గమనం వైపు దృష్టి పెట్టు అన్నాడు.
అర్జునుడు అన్నగారి మాటను అంగీకరించాడు. ఆ అభిప్రాయాన్ని తెలుసుకొని భీముడు, నకుల సహదేవులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని విడిచి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. యూయుచ్చుడిని పిలిపించి అతడికి రాజ్య బాధ్యతనంతా అప్పగించాడు. తర్వాత పరీక్షిత్తును రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. తర్వాత ధర్మరాజు దుఃఖిస్తూ సుభద్రతో ఇలా అన్నాడు, అమ్మా సుభద్ర, ఇప్పుడు నీ మనుమడే కురురాజు. యదువులలో మిగిలిన వారికి వజ్రుడే రాజు. హస్తినాపురంలో పరీక్షిత్తు మహారాజు. శక్రప్రస్థం అనే ప్రాంతంలో వజ్రుడు యాదవరాజు. నువ్వు ఈ ఇద్దరిని రక్షించాలి. నువ్వు ఎప్పుడూ కూడా అధర్మంపై మనసు పెట్టకు అన్నాడు. తర్వాత ధర్మరాజు కృష్ణుడికి, మేనమామైన వసుదేవుడికి, బలరాముడు మొదలైన వారికి సోదరులతో కలిసి జలాంజలిని సమర్పించాడు. వారిని ఉద్దేశించి శ్రాద్ధకర్మను చేశాడు. తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి వ్యాసుడికి, నారదుడికి, మార్కండేయుడికి, భారద్వాజుడికి, యాజ్ఞవల్యుడికి రుచికర పదార్థాలను సమర్పించాడు. శ్రీకృష్ణుడు నామాన్ని కీర్తిస్తూ విప్రులకు రత్నాలను, వస్త్రాలను, గ్రామాలను, గుర్రాలను, రథాలను, స్త్రీలను వందల వేల కొద్దిగా దానం చేశాడు. అనంతరం ధర్మరాజు గురువైన కృపుణ్ణి పూజించాడు. పుర ప్రజలతో కలిసి పరీక్షిత్తును ఆయనకు శిష్యుడిగా చేశాడు. ఆ తరువాత ధర్మరాజు ప్రజలు, మంత్రులు మొదలైన వారినందరినీ రప్పించి తానిప్పుడు చెయ్యాలని అనుకున్న విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆ మాటలు వినగానే ప్రజలందరూ మనస్సులలో తీవ్రంగా కలవరపాటు చెందారు. ధర్మరాజు మాటను అంగీకరించలేకపోయారు. అప్పుడు, ఓ రాజా, దయచేసి అలా చేయకు అని కోరారు. కానీ ధర్మరాజు కాలచక్ర పరిభ్రమణంతో సంభవించే ధర్మం గురించి బాగా తెలుసు ఆయనకు. అందుచేత ధర్మరాజు ప్రజాభిప్రాయాన్ని అంగీకరించలేదప్పుడు. ప్రజలను, గ్రామ ప్రజలను ఒప్పించాడు. వారి అనుమతి పొంది రాజ్యం విడిచి వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నాడు. మిగిలిన పాండవులు కూడా అలాగే నిశ్చయించుకున్నారు. ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది తమ శరీరం నుంచి అన్ని ఆభరణాలను తీసి విడిచిపెట్టారు. నారబట్టలు ధరించారు. యథావిధిగా పరలోక ప్రయాణ కాలంలో చేయవలసిన ఇష్టిని, యాగాన్ని చేశారు. తర్వాత పాండవులు తమ అగ్నులను నీటిలో విడిచిపెట్టి నడక సాగించారు. గతంలో జూదంలో ఓడిపోయినప్పుడు వెళ్ళినట్లు ద్రౌపదితో కలిసి ముందుకు నడవసాగారు. వారిని చూసి స్త్రీలందరూ రోధించారు. కానీ తమ ప్రయాణం ఆ సోదరులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వారు ధర్మరాజు అభిప్రాయాన్ని గ్రహించి వృష్ణి వంశ వినాశనాన్ని చూసి ద్రౌపదితో కలిసి నడిచారు. అయితే వారు నడుస్తూ ఉంటే వారి వెంటనే ఒక కుక్క నడిచింది. ప్రజలు, అంతఃపుర స్త్రీలందరూ పాండవులను విడిచిపెట్టలేకపోయారు. వారు నడుస్తుంటే వారు వెనకాలే చాలా దూరం వరకు నడుచుకుంటూ వచ్చారు. అలా ధర్మరాజు హస్తినాపురం నుండి ముందుకు సాగిపోతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.